ప్రస్తుతం యంగర్ ఏజ్‌లో ఉన్న హ్మ్. సహజీవనంకి, అలాగే 50+ ఉన్న సహజీవనంకి మీరిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశారు గదా! అవును. సో, ప్రస్తుతం ఉన్న రిలేషన్‌షిప్స్ అంటే సహజీవనం అనే అనొచ్చు, లేదంటే వివాహం అనుకోవచ్చు. మ్యారేజ్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. అవును. సో, ఇవి పాడవడానికి గల కారణం ఏంటి? ప్రధాన కారణాలేంటమ్మా అసలు? ఇగో క్లాషెస్ అమ్మ. హ్మ్. ప్రధానంగా ఇగో క్లాషెస్. అంటే ఎవ్వరూ గూడా ఎవరి తప్పుని వాళ్ళు సరిదిద్దుకోరు. అసలు ఒప్పుకోరు. హ్మ్. నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్. హ్మ్. ప్రతి చిన్న విషయంలోనూ గూడా ఇగో క్లాషెస్ ఎక్కువ. ఎవ్వరు ఎవరికీ తగ్గరు. హ్మ్. పూర్వకాలం ఎట్లా ఉండేదంటే సర్దుకుపోవాలి అనే ఆహ్, ఒక నానుడుండేది. హ్మ్. కష్టమో, సుఖమో సర్దుకుపోవాలి. హ్మ్. భార్యాభర్తలు ఇద్దరిలో తేడా వస్తే సర్దుకుపోవాలి. అక్క చెల్లెళ్ళలో కోపాలొస్తే సర్దుకుపోవాలి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. ఇద్దరూ సమానమే అయినప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక మెట్టు దిగితే నష్టం లేదు. హ్మ్. సర్దుకుపోతేనే సంసారం అనే హ్మ్. ఒక నానుడుండేది. హ్మ్. ఇప్పుడు అందరూ ఉద్యోగాలొచ్చేసాయి, చదువులొచ్చేసాయి, సెల్ఫ్ హ్మ్. ఎంపవర్డ్ అయిపోయారు అందరూ. ఉద్యోగాలు చేసి ఆడవాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. నీ ఎక్కువేంటి, నా తక్కువేంటి, ఇద్దరూ సమానమే అన్న హ్మ్. ధోరణి వచ్చేసిన తర్వాత సర్దుకోవడం అనే మాట అసలు కంప్లీట్‌గా పక్కకెళ్ళిపోయింది. హ్మ్. సర్దుకోవడం అన్నది లేదు. హ్మ్. నేనే ఎందుకు సర్దుకోవాలి, ఇవాళ సినిమాకెళ్ళాలి. నేనే ఎందుకు సర్దుకోవాలి రేపెళ్దామంటే హ్మ్. అని ఆమెకనిపిస్తది. హ్మ్. ఇవాళ నాకేదో పనుంది రేపెళ్ళొచ్చు గదా! హ్మ్. కొంచెం తగ్గిన తర్వాత 4 రోజులు ఆగి వెళ్ళొచ్చు కదా! అని ఆయనకనిపిస్తుంది. హ్మ్. నాకు వెళ్ళాలి అన్నప్పుడే వెళ్ళాలి. నువ్వు తీసుకెళ్తానన్నప్పుడు నాకు ఖాళీ ఉండొద్దా? హ్మ్. నా మనసు ఉండొద్దా? అంటే అది ఒక దాన్నేమంటారంటే ఆ ఇగో క్లాషెస్ వచ్చేప్పటికి నేనెందుకు తగ్గాలి హ్మ్. అన్న ధోరణి ఎక్కువైపోయింది హ్మ్. జనాభాలో జనరల్‌గా. హ్మ్. అందులో యంగ్ జనరేషన్‌లో అది ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఎవరంతట వాళ్ళయిపోయారు. ఎవరి ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళకుంది. నేను హ్మ్. నీకు తగ్గి బ్రతకాల్సిన అవసరం నాకేంటి అన్న హ్మ్. క్వెషనొస్తుంది. పూర్వం ఏంటంటే చదువులు లేవు, ఆడవాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇంట్లో ఉండడం మాత్రమే తెలుసు. ఇల్లు, పిల్లలు ఈ 2 తప్ప వేరే ప్రపంచంతో పని లేదు వాళ్ళకి. హ్మ్. అంచేత వాళ్ళలా సర్దుకునేవాళ్ళు. సర్దుకోకపోతే వాళ్ళ జీవితం ఎళ్ళదు. హ్మ్. ఇక్కడ కాదని ఎళ్తే పుట్టింటారు రానివ్వరు. చావో బతుకో నీ బతుకు అక్కడే, నువ్వు మా హ్మ్. ఇంటికి రావడానికి వీల్లేదంటారు. హ్మ్. ఎక్కడికెళ్ళి బతుకుతుంది? బతకడానికి వేరే ఉద్యోగ అవకాశాలు లేవు గదా! హ్మ్. అంచేత తగ్గి ఉండేవాళ్ళు. వాళ్ళే తగ్గాలి గాబట్టి. మేల్ డామినేషన్ ఎక్కువుండేది హ్మ్. సహజంగా ఆ రోజుల్లో. ఆ మేల్ డామినేషన్ భరిస్తూ అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడేంటంటే చదువులొచ్చిన తర్వాత ఇద్దరు ఈక్వల్ అన్న తర్వాత మాకు తగ్గాల్సిన అవసరం లేదు. మా బతుకు మేము బతకగలం. విడాకులు గూడా కోర్టులో కేసులు అందుకే ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే ఇగో క్లాషెస్. హ్మ్. కొంచెం గూడా తగ్గాల్సిన అవసరం లేదు. నేనే ఎందుకు తగ్గాలనే క్వెషనొస్తుందక్కడ. హ్మ్. ఎప్పుడైతే ఆ క్వెషనొచ్చిందో నాకు నీతో సరిపడదు. నేను వేరే వెళ్ళిపోతాను. హ్మ్. బస్ వేరే వెళ్ళిపోతారు. ఇంకొక దురదృష్టం ఏంటంటే పెద్ద ఆప్షన్ లివ్ ఇన్ రిలేషన్. హ్మ్. నీకు డైవర్స్ ఇచ్చేసాను. వేరే వాళ్ళతో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటాను. ఓకే. తప్పులేదు కదా! హ్మ్. అంచేత లివ్ ఇన్ రిలేషన్ అనే దానికి ఒక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అదే కోర్ట్ గూడా. హ్మ్. సో, దాంతో 25 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు కూడా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్నారు. ఓకే. ఇప్పుడు కో లివ్ ఇన్ హాస్టల్స్ అన్నీ వేసేసాయి. ఇదివరకు అవును. గర్ల్స్ హాస్టల్ అని, బాయ్స్ హాస్టల్ అని వేరు వేరుగా ఉండేవి. ఇప్పుడు కో లివ్ ఇన్ హాస్టల్స్ కూడా వచ్చాయి. హ్మ్. వాటిలోకి వెళ్ళిపోయుంటారు.